పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లుగా ఉంది తెలుగుదేశం పార్టీ దాని అనుకూల మీడియా తీరు. ఓవైపు వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం, మరోవైపు రిషికొండలో పర్యాటక శాఖ భవనాల విషయంలో విష ప్రచారం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు తన ఫామ్ హౌస్లకు సైతం సోకులు అద్దిన చరిత్రను ప్రజలు మర్చిపోయారేమో అనుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. అసలు చంద్రబాబు హయాంలో జరిగిన దుబారా, ఆయన భవనాలకు చేసిన కోట్ల రూపాయల సోకుల కోసం మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తోంది వైఎస్ఆర్సీపీ. రుషికొండలో ప్రభుత్వ భవనాల విషయంలో తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుషికొండలో సాక్షాత్తు హైకోర్టు మార్గదర్శకాలు, అధికారుల కమిటీలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగితే వాటిని వైఎస్ జగన్ ప్యాలెస్ అంటూ టీడీపీ ఎల్లో మీడియా ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వంలో ఏర్పాటైన ఐఏఎస్ అధికారుల కమిటీ ఈ భవనాలు పరిపాలనకు సానుకూలంగా ఉన్నాయని నివేదిక కూడా ఇచ్చింది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని భావించిన గత ప్రభుత్వం విశాఖలో పర్యాటక రంగంలో కలికితురాయి లాంటి భవనాలను నిర్మించింది. రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి, గవర్నర్ ఎవరొచ్చినా బస చేసేందుకు వీలుగా అత్యాధునికమైన టెక్నాలజీ, నాణ్యమైన భద్రతా ప్రమాణాలతో రుషికొండలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించింది. నాణ్యమైన భద్రతా ప్రమాణాలతో కూడిన భవనాలను నిర్మిస్తే అవి వైఎస్ జగన్ ప్యాలెస్లు అంటూ తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భవనాల్లోకి టీడీపీ ఎమ్మెల్యే తన పార్టీ కార్యకర్తలను తీసుకెళ్లి నానా హంగామా సృష్టించారు. ప్రభుత్వ భవనాల్లోకి ఇష్టానుసారంగా తన కార్యకర్తలను తీసుకెళ్లి తప్పుడు ప్రచారం చేశారు. విశాఖను అంతర్జాతీయ నగరంలో అభివృద్ధి చేసేందుకు, విశాఖను ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం చేసిన ఈ నిర్మాణాలపై నోటికొచ్చిన అబద్ధాన్ని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్ పై తప్పుడు ప్రచారం చేసే టీడీపీ నేతలు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత గెస్ట్ హౌస్లకు, సొంత ఇళ్లకు చేసిన దుబారా సంగతి మర్చిపోయారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. దాదాపు గత 5 సంవత్సరాలు 2014 నుంచి 19 మధ్యలో 5-6 వేల కోట్ల రూపాయలు అమరావతి మీదుగా కేవలం తాత్కాలిక భవనాల మీద ఖర్చు పెట్టారు. తాత్కాలిక భవంతులు కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఇది శాశ్వత నిర్మాణాలు. అవి ప్రభుత్వానికి సంబంధించింది. ప్రభుత్వం వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. చీఫ్ గెస్ట్లు ఎవరన్నా వస్తారు, పెద్దలు ఎవరన్నా వస్తారు, రాష్ట్రపతి వస్తారు, లేకపోతే ప్రధానమంత్రి వస్తారు. మీరు మొత్తం అంతా కూడా కెమెరాలు ప్రతి ఒక్కటి చూపించారు. అంతనా అంటే ఒక చీఫ్ గెస్ట్లో లేకపోతే విఐపీసో వివిఐపీసో ఉండేటువంటి దాన్ని బ్లూ ప్రింట్ అసలు బయటికి వెళ్ళడానికి లేదు. గతంలో 2014 నుండి 2019 వరకు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయాన్ని, అసెంబ్లీని నాణ్యత లేకుండా నిర్మించింది నాటి టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు రుషికొండ భవనాల వద్దకు వెళ్లి హడావుడి చేసిన గంటా శ్రీనివాస్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఛాంబర్ మొత్తం వర్షం నీరు కారిపోయింది. సాక్షాత్తు అసెంబ్లీలోనూ అదే పరిస్థితి కనిపించింది. అలాంటి నిర్మాణాలు చేపట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన టీడీపీ ఇప్పుడు రుషికొండలో ప్రభుత్వ భవనాలను అత్యంత నాణ్యతతో నిర్మిస్తే తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఇక చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సొంత ఇళ్లకు, స్టార్ హోటళ్లకు, గెస్ట్ హౌస్లకు చేసిన సోకులకైతే లెక్కేలేదు. దేశంలో ఏ సీఎం చెయ్యనంత దుబారా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. అప్పట్లో చంద్రబాబు ప్రత్యేక విమానాల కోసం 100 కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్లోని ఎల్ బ్లాక్ కార్యాలయానికి సోకుల కోసం 14.63 కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్లో సీఎం కోసం హెచ్ బ్లాక్ కు 6.29 కోట్లు ఖర్చు చేశారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు 9.47 కోట్లు ఖర్చు చేశారు. అలాగే మదీనాగూడలోని చంద్రబాబు సొంత గెస్ట్ హౌస్ కు, జూబ్లీ హిల్స్ లోని అద్దె ఇంటికి కలిపి 4.37 కోట్లు సోకుల కోసం ఖర్చు చేశారు. అవన్నీ చేశాక ఓటుకు నోటు కేసు వచ్చింది. ఓటుకు నోటు కేసుతో హుటాహుటిన రాత్రికి రాత్రే పాలనను హైదరాబాద్ నుండి విజయవాడకు తరలించారు. విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్, ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కు ఏకంగా 42 కోట్లను ఖర్చు చేసి సోకులు చేశారు. ఇవన్నీ మర్చిపోయి వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిర్మించిన పర్యాటక శాఖ ప్రభుత్వ భవనాలపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇది ప్రభుత్వంలో ఉండగా అధికార పార్టీలో ఉన్నారు, వారు అధికారంలో ఉన్నారు. ఈ రకమైనటువంటి దుష్ప్రచారం అనేటువంటిది సమంజసం కాదు. ఇప్పటికన్నా అది ప్రభుత్వ భవనాలు అనేటువంటిది వారన్నా గ్రహించాలి. ప్రజలకు ఎలాగ తెలుసు, అదేదో
జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు కట్టుకున్నట్టుగా దాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం మొదటి నుంచి రుషికొండని ఆక్రమించుకున్నారు అనేటువంటి దుష్ప్రచారం చేసిన ఆక్రమణలు జరిగింది. దాని ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజీలో జరిగినాయి. అప్పట్లో చంద్రబాబు కుప్పంలోని తన ఇంటికి 36 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. తన ఇంటిలోని వసతులు, భద్రత, సీసీ కెమెరాల కోసం ఈ భారీ ఖర్చుకు తెగబడ్డారు. అమావాస్యకో పున్నమికో అన్న చందంగా ఎప్పుడో ఒకసారి వెళ్లే నారావారిపల్లిలోని తన ఇంటికే చంద్రబాబు పెద్ద ఎత్తున ఖర్చు చేయడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏ రోజు నివాసం లేని మదీనాగూడ ఫామ్ హౌస్ కు కూడా అప్పట్లో చంద్రబాబు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వసతులు కల్పించుకున్నారు. మరోవైపు దేశంలో ఏ సీఎం ఉండని విధంగా హైదరాబాద్ 5 స్టార్ హోటల్లో ప్రభుత్వ నిధులతోనే జూబ్లీహిల్స్ లో తన ఇల్లు కట్టినన్ని రోజులు నివాసమున్నారు. నెలకు సుమారు 30 లక్షల వరకు అందుకు ప్రజల డబ్బు ఖర్చు చేశారు. అలా సుమారు ఏడాదిన్నర పాటు సీఎం స్టార్ హోటల్లో ఉన్నారు. సచివాలయంలో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లోనూ 45 కోట్లతో మరమ్మతులు చేయించి వసతులు కల్పించుకున్నారు. దీనికి తోడు విజయవాడలో కరకట్ట నివాసంలోనైతే కోట్ల రూపాయల వ్యయంతో స్టార్ హోటల్ను తలదన్నే రీతిలో సౌకర్యాలు, భద్రతా చర్యలు కల్పించుకున్నారు. ఇలా వీటన్నింటికీ అప్పట్లో సుమారు 80 కోట్లు ఖర్చు చేశారు చంద్రబాబు. ఇక ఆయన హయాంలో భారీ ఈవెంట్ల పేరుతో పబ్లిసిటీ కోసం పెద్ద ఎత్తున దుబారా చేసిన విషయం కూడా అందరికీ తెలుసని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అప్పట్లో సీఎం చంద్రబాబు 22 సార్లు విదేశాలకు వెళ్లొచ్చారు. సింగపూర్, జపాన్, దావోస్, చైనా, స్పెయిన్, టర్కీ, లండన్, థాయిలాండ్, కజకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా, దుబాయ్, దక్షిణ కొరియా దేశాలకు వివిధ సందర్భాల్లో సీఎం చంద్రబాబు అండ్ టీం వెళ్లొచ్చారు. ఆ విదేశీ పర్యటనలకు 1 కాదు 2 కాదు సుమారు 120 కోట్లకు పైగా సీఎం, మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలకు మంచినీళ్లలా ఖర్చు చేసేశారు. అప్పట్లో అసలు చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసమే అక్రమ నివాసం. లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమ నివాసమని సాక్షాత్తు చంద్రబాబు కేబినెట్ లోని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావే స్వయంగా బోటులో కృష్ణానదిలో విహరించి మరీ చెప్పారు. తరువాత అదే అక్రమ నివాసంలోకి చంద్రబాబు వచ్చి చేరారు. దాంతో పాటు ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో భద్రత, వసతులు, హంగులకు 40 కోట్లు ఖర్చు చేశారు. దీనికి తోడు టీడీపీ మీటింగ్లు పెట్టుకోవడానికి అదనపు వసతుల పేరుతో ప్రజా వేదికను అనుమతులు లేకుండా టెండర్లు కూడా ఖరారు కాకుండా సుమారు 5 కోట్లతో కట్టేశారు. ఇవి కాకుండా అమరావతి శంకుస్థాపనకు 250 కోట్లు ఖర్చు చేశారు. రాజధాని కన్సల్టెంట్లకు 300 కోట్లు ఖర్చు చేశారు. తాత్కాలిక సచివాలయం, ఇతర మరమ్మతులకు 1100 కోట్లు ఖర్చు చేశారు. జన్మభూమి కార్యక్రమాలకు 125 కోట్లు ఖర్చు చేశారు. బీజేపీని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తిట్టేందుకు చేపట్టిన నవనిర్మాణ దీక్షల కోసం 80 కోట్లు ఖర్చు చేశారు. పోలవరం బస్సు యాత్రల కోసం 22.50 కోట్లు ఖర్చు చేశారు. హ్యాపీ సిటీస్ సదస్సుల కోసం 61 కోట్లు ఖర్చు చేశారు. భాగస్వామ్య సదస్సుల కోసం 150 కోట్లు ఖర్చు చేశారు. 4 ఏళ్లలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సుమారు 2600 కోట్లు దుబారా ఖర్చులు చేసింది. ఇందులో ఏది ప్రభుత్వానికి శాశ్వత ఆస్తిగా మిగలలేదంటే దుబారా ఏ రేంజ్లో సాగిందో అర్థమవుతోంది. అలాంటి టీడీపీ ఇప్పుడు ఋషికొండలో శాశ్వత పర్యాటక శాఖ భవనాలను నిర్మిస్తే వాటిని వైఎస్ జగన్ ప్యాలెస్లంటూ తప్పుడు ప్రచారం చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.